నమస్తే, వెల్కమ్ టు ఫోర్ సైడ్స్ టీవీ స్పెషల్ డిస్కషన్. నేను విజయ్ శంకర్. ఉబకాయం ప్రస్తుతం యువతని కావచ్చు, లేకపోతే జనరేషన్ని కావచ్చు, ఎక్కువగా ఇబ్బంది పెడుతున్నటువంటి సమస్యగా దీన్ని అభివర్ణించవచ్చు. గతంలో ప్రతి ఒక్కరూ కూడా కొంత శారీరక శ్రమ చేసేవాళ్ళు, దాంతో ఎక్కువ అధిక బరువు కావచ్చు, లేకపోతే ఇతరత్ర సమస్యలు కావచ్చు ఉండేవి కాదు. కానీ ఈ కాలంలో చూసుకున్నట్లయితే మన లైఫ్ స్టైల్ చాలా వరకు మారింది. ఎక్కువ మంది ఐటీ ఎంప్లాయీస్ ఉంటున్నారు, ఒకే చోట కూర్చుని పనిచేసేటువంటి ఉద్యోగాలు ఎక్కువగా వచ్చేసాయి. దీంతో ఒక్కసారిగా అధిక బరువు లేకపోతే ఉబకాయంతో ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితిని మనం గమనిస్తున్నాం. అసలు ఈ ఉబకాయం నుంచి బయటపడాలంటే ఏం చేయాలి, మన లైఫ్ స్టైల్లో ఎలాంటి మార్పులు తెచ్చుకోవాలి, ఇదే అంశాలకు సంబంధించి మనతో పాటు డిస్కస్ చేయడానికి ప్రముఖ న్యాచురోపతి మరియు న్యూట్రిషనిస్ట్ కాసుల నరసింహ గారు మనతో పాటు సిద్ధంగా ఉన్నారు. వారిని అడిగి అసలు ఈ సమస్య నుంచి ఏ విధంగా బయటపడాలి, ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనే విషయాల్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే సార్. నమస్తే సార్. అంటే చాలా మంది కూడా ఈరోజు వాళ్ళ లైఫ్ స్టైల్ వల్ల కావచ్చు, లేకపోతే ఇతరత్ర కారణాల వల్ల కావచ్చు, అధిక బరువు సమస్యతో ఇబ్బంది పడుతున్నారు. తినే తిండి దగ్గర నుంచి నిద్రపోయే విషయం, లేకపోతే అన్ని విషయాలు కూడా దీనికి కారణం అవుతున్నాయి. అసలు మీ దృష్టికోణంలో అసలు అందరూ కూడా లావ్ అవ్వడానికి, లేకపోతే అధిక బరువు రావడానికి కారణాలు ఏంటి, వాటిని ఎలా మనం మేనేజ్ చేసుకోవాల్సి ఉంటుంది? ముందు అసలు లావ్ అవ్వడానికి కారణాలు ఏంటో చెప్పే ప్రయత్నం చేయండి, తర్వాత ఇతర విషయాలు కూడా డిస్కస్ చేద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ముందుగా ఈరోజు హెల్త్ మీద, ఉబకాయం మీద పెట్టడం చాలా గొప్ప విశేషం. ప్రపంచంలో అన్నిటికంటే అతి విలువైనది హెల్త్ అండి. దీన్ని అన్మోల్ అంటారు. దీని మీద అవగాహన లేకపోవడం చాలా మంది నా లైఫ్ అని స్పాయిల్ చేసుకుంటారు. సో ఈరోజు మీరు ఫోర్ సైడ్స్ మీ టీవీ ఛానల్ ద్వారా మీకు థ్యాంక్స్ చెప్పాలి. ఇలాంటి మీద పెట్టడం చాలా అవగాహన వచ్చే అవకాశం ఉంటుంది. వాళ్ళ లైఫ్ని కాపాడుకునే శక్తి ఉంటుంది. సో ఎందుకంటే సార్, తన సంపాదనలో 40% మెడికల్ కోసం ఖర్చు పెడుతుంది తెలియక. సో మీరు చెప్పినట్టుగానే ఈరోజు మనిషి తమ జీవన శైలిలో అనేక మార్పులు రావడం అనేది ఇది. ఎందుకంటే ఒకనొక సమయంలోని శ్రమ ఈక్వల్ ఫుడ్ ఉంటుండే. ఇప్పుడు శ్రమ తగ్గిపోయి ఫుడ్ ఎక్కువైపోతుంది. దానివల్ల ఏం ఫుడ్ తీసుకోవాలో కూడా తెలియదండి. ముఖ్యంగా ఒకప్పుడు మేము గ్రామీణ క్షేత్రాల్లో ఉన్నాం. అంటే మార్నింగ్ స్కూల్కి వెళ్ళాలంటే ఫస్ట్ వర్క్ చేయాలి. వర్క్ చేసే వాళ్ళు తర్వాత స్కూల్కి వెళ్ళేవాళ్ళం. అంటే ఆ మార్నింగ్ మనకు వ్యాయామం అవుతుండే. ఇంకోటి ఆ రోజు కాలానికి అనుగుణ ఆహారం తీసుకునేవాళ్ళండి. అంటే మార్నింగ్ ఏంటిది, ఆఫ్టర్నూన్ నైట్ తీసుకునేవాళ్ళు. కానీ ఇప్పుడున్న పరిస్థితిలోని వాళ్ళు శ్రమ చేయకుండా, ముఖ్యంగా పేరెంట్స్ ఎటువంటి అవగాహన తీసుకురాకపోవడం వల్ల పిల్లలకు వాళ్ళే తినిపించడం అంటే ఏమి తినిపించాలో కూడా తెలియదు అన్నమాట. ముఖ్యంగా సార్, ఊబకాయ రావడానికి ప్రధానమైన కారణం ఇక్కడ డైరీ ఫుడ్, స్వీట్స్ అండ్ జంక్ ఫుడ్స్. అంటే ఇక్కడ ఎందుకంటే ఏ ఆహారమైనా తీసుకోవచ్చు అండి, బట్ అతని డైజెషన్ కెపాసిటీ బట్టి ఉంటుందండి. అంటే మెటబాలిజం లేకపోవడం అండి, లీవర్ అనేది పర్ఫెక్ట్గా పనిచేయకపోవడం అనేది, ముఖ్యంగా ఫ్యాట్లో కన్వర్ట్ కావడం. అంటే ఏ వస్తువు కానీ పర్ఫెక్ట్గా తిన్నప్పుడు డైజెషన్ అయ్యి అది జీర్ణక్రియలో వెళ్తే అది ఫ్యాట్ కదండి. ఆ ఐటమ్ ఫ్యాట్లో కన్వర్ట్ అయితే అది మల్టిప్లై అవుతుంది. అంటే నీకు అక్కడ ఊబకాయ ఉన్న వాళ్ళకు శక్తి కూడా ఉండదండి. బికాజ్ ఏంటంటే ఆహారం డైజెషన్ అయితే అది శక్తిలో కన్వర్ట్ కావాలి. కన్వర్ట్ కావాలంటే నీకు లీవర్ పర్ఫెక్ట్గా వర్క్ చేయాలి. మెటబాలిజం ఇంక్రీజ్, మెటబాలిజం మీన్ జీవక్రియ, అంటే మన సెల్స్కి ఆహారం అందించాలండి. సో ఇది లేకపోవడం వల్ల చాలామంది అది ఫ్యాట్లో కన్వర్ట్ అయ్యి మల్టిప్లై అవుతుంది. దాంతో మన జీవనశైలి అంటే ఎక్కువ, ఇప్పుడు మార్నింగ్ ఒక ఫుడ్ 100% అండి, 100% ఫుడ్ని మనం మార్నింగ్ ఎక్కువ తీసుకోవాలి. కానీ ఇక్కడ ఉల్టా ఏముందంటే ఇక్కడ నైట్ ఎక్కువ తీసుకుంటున్నాం. సో నువ్వు నైట్ ఎక్కడేనండి లేదు కదా. అంటే 100% 50% మార్నింగ్ తీసుకోవాలి, ఆఫ్టర్నూన్కు 30%, 20% ఈవినింగ్ తీసుకోవాలి. ఫైబర్ ఐటమ్ ఉండాలండి. సో అలా చూడండి, మార్నింగ్ ఎంప్టీ స్టమక్ టీ తాగుతారండి. అంటే టీలో షుగర్ ఉంటుంది సార్. అంటే షుగర్ అనేది మన బోన్స్ డ్యామేజ్ చేస్తుంది, అసిడిటీ ఫామ్ చేస్తుంది. రైట్. యాక్చువల్గా అంటే ఈ సిస్టమ్ తెలియకనే చాలామంది తన హెల్త్ను ఖరాబ్ చేసుకుంటారు. ముఖ్యంగా ఇప్పుడు చూడండి, ఒకప్పుడు మీకు చెప్తున్నాను, ఒకప్పుడు మనము కాలానికి అనుగుణ ఆహారం తీసుకునే వాళ్ళం. రైట్. ఫర్ ఎగ్జాంపుల్ అండి, మనకు రెయిన్ సీజన్లో మనము బొబ్బర్లు ప్లస్ అనేక రకాలుగా తీసుకునే వాళ్ళం. అంటే ఇప్పుడేమవుతుంది సార్, మీకు ముఖ్యంగా డీప్ ఫ్రై కావచ్చు, నాన్ వెజ్ కావచ్చు, జంక్ ఫుడ్ కావచ్చు, డైరీ ఫుడ్ కావచ్చు, బర్గర్, పిజ్జా, ఇవన్నీ. ఇంకోటి, ఆహారం తినే ముందు మన కాన్సన్ట్రేషన్ మన ఫుడ్ మీద ఉండాలి సార్. మనం టీవీ చూసుకుంటా ఏదో చూసుకుంటా వస్తూ ఉంటాం. అంటే మన బ్రెయిన్ డైజెషన్ కెమికల్ రిలీజ్ చేస్తుంది. అంటే అప్పుడు కాన్సన్ట్రేషన్ ఉండాలని ఇక్కడ. దాంతోపాటు వాటర్ ఎప్పుడు తీసుకోవాలో తెలియదు మనకు. అంటే బిఫోర్ వాటర్ తీసుకోవాలి, ఆఫ్టర్ వాటర్ తీసుకోవాలి, కానీ మధ్యలో మనం తీస్తాం తినే క్రమం. అదేమవుతుంది సార్, అక్కడ బర్నింగ్ అయ్యే పీరియడ్లో జఠగ్రంథి అనేది అది బర్న్ చేస్తూ ఉంటుంది సార్. మనం వాటర్ తీసుకుంటామండి, అదేమవుతుంది అప్పుడు
సో అది అసిడిటీ ఫామ్ అవుతుంది. అంటే ఈ సిస్టాన్ని మనం బ్రేక్ చేస్తున్నాం కాబట్టి సిస్టమ్ మనం బ్రేక్ అవుతాం సార్. సో దాంతో అనేక డిసీజ్ ఫామ్ అవుతాయి. సో ఈ రోజుల్లో ఒకప్పుడు రండి, ఒక 30 years బ్యాక్ చూస్తే డయాబెటిక్ పేషెంట్స్ లేరు, బీపీ పేషెంట్స్ లేరు, దాంతోపాటు థైరాయిడ్ పేషెంట్స్ లేరు, క్యాన్సర్ పేషెంట్స్ లేరు. ఇవన్నిటికి రీజన్ ఫస్ట్ ఉబకాయం. దీని రీజన్ లీవర్ కూడా. హ్యూమన్ బాడీలోని టాక్సిన్స్ ఫ్రెష్ అవుట్ కాకపోతే అది ఫ్యాట్లో అది మన ఆర్గాన్ని స్టక్ చేస్తుంది సింపుల్గా. సో ఇక్కడ ఇంకో విషయం చెప్పాలి, నేనేమంటున్నానంటే మెడికల్ అలోపతి అనేది ఎమర్జెన్సీకి వాడాలి, దానికి నేను కాదు. బట్ మనం కంటిన్యూగా దైనందిక వాడతాం. బట్ ఇంగ్లీష్ మెడిసిన్ నేను ఎప్పుడు చెప్తున్నా, ఫార్మాస్యూటికల్ ఈజ్ మోస్ట్ డేంజరస్ సైడ్ ఎఫెక్ట్ హ్యూమన్ బాడీ. అది అవసరము, బట్ మనం కంటిన్యూగా వాడితే మన ఆర్గాన్ మీద క్యూర్ చేయదండి. అది ఇస్ నాట్ క్యూరబుల్ సైన్స్, ఓన్లీ కంట్రోల్ సైన్స్. అండ్ మోర్ ఓవర్ ఈ మధ్య చాలా మంది డాక్టర్ ను కూడా కన్సల్ట్ అవ్వకుండా ఇంగ్లీష్ మెడిసిన్స్, జ్వరం వస్తే లేకపోతే జలుబు వస్తే వాళ్ళంతటి వాళ్ళే వేసుకునేటువంటి సిచ్యువేషన్ వచ్చేసింది. ఒక ఎగ్జాంపుల్ చెప్తా, గుడ్ జోక్ చెప్పారు, మంచిది. ప్రపంచంలోని చాలా మంది ఇండియన్ పీపుల్ ఇస్ ఆల్ డాక్టర్స్ అంటారు. తెలుసా ఎందుకో మీకు? అది డాక్టర్ చిట్టి లేకుండా మెడికల్ షాప్కి వెళ్తారండి. సార్ నేను సింగపూర్కి వెళ్ళాను సార్, నేను 26 కంట్రీ వెళ్ళానండి. సింగపూర్లో ముస్తఫా మార్కెట్ ఉంటుంది. ముస్తఫా మార్కెట్ 24 hours ఓపెన్ ఉంటుందండి, ఎవ్రీథింగ్ ఉంటుంది. అయితే మా కొలీగ్ అతనికి సమ్ ప్రాబ్లం అయిందండి. అయితే మేము వెళ్ళినప్పుడు అతను డాక్టర్ చిట్టి ఖచ్చితంగా కావాలని, ప్రిస్క్రిప్షన్ ఖచ్చితంగా కావాలని చెప్పండి. అన్ఫార్చునేట్గా మా అమ్మ డాక్టర్ ఉండండి, అతను 350 mg రాశాడు సంథింగ్. వాళ్ళు ఇవ్వలేదు. అంటే ప్రైమరీగా 100 mg మాత్రమే ఇవ్వాలి, అది డాక్టర్ చిట్టి ఉంటుంది. బట్ డాక్టర్ చిట్టి ఉంటేనే 100 mg, తర్వాత మానవ సెకండ్ మళ్ళీ దాని ప్రాసెస్ అండి. బికాజ్ డ్రగ్ అంటే డ్రగ్ ఎంత తీసుకోవాలి డాక్టర్ ఖచ్చితంగా అనుమతి అవసరం. అది కూడా ఎమర్జెన్సీ పీరియడ్లో మాత్రమే తీసుకోవాలి. కానీ మనం ఏం చేస్తాం సార్, ఇక్కడ డీమార్ట్కి వెళ్తామండి, వస్తువులు తెచ్చుకుంటాం, మెడికల్ షాప్కి వెళ్ళి నెలకు సరిపడా తీసుకుంటాం. అంటే బై 1 get 1 ఫ్రీ. సో బికాజ్ ఇక్కడ ఏమవుతుందంటే 120 ఏళ్ళు బతకవలసిన మనిషి 45 ఏళ్ళ వయసులో ఇంగ్లీష్ మెడిసిన్ వాడితే తన ఆహార శైలి కరెక్ట్ లేకపోవడం వల్ల 70 క్లోజ్. సో అదే అన్నమాట. సో అందుకని మనం ఇక్కడ ప్రాపర్గా అన్నిటికంటే ముఖ్యంగా తెలుసుకోవాల్సింది ఆహారం విషయంలోని. మరి జాగ్రత్తలు చాలా తీసుకోకపోతే మన లైఫ్ అనేది స్పాయిల్ అవుతుంది సార్. ఇంకొకటి సార్, ఇక్కడ మనిషి పరిగెత్తాడు 40 years వరకు, పరిగెత్తి తన సేవింగ్ అవ్వంటును డాక్టర్ పాలు చేస్తారండి. వాస్తవం కదా? అంటే ఒకప్పుడు నాడీ వ్యవస్థ ఉండే సార్, ఇప్పుడు నాడీ వ్యవస్థ ఉందండి? లేదు. సో ఇంకోటి, మనిషి మార్నింగ్ కనీసం శ్రమ చేయకపోతే వాకింగ్ చేయాలి, మినిమం ఒక 10,000 steps అన్న చేయాలి. అప్పుడు ఏమవుతుందంటే నీకు బ్యాడ్ ఫ్యాట్ అనేది ఇది అవుతుంది అనమాట, స్వెట్ రూపంలో బయటకు వస్తుంది. మీరు శ్రమ చెయ్యరు, ప్లస్ తినే ఆహారం కూడా జంక్ ఫుడ్, ప్లస్ మళ్ళీ వెళ్ళి నీకు కూర్చుంటావు చైర్ మీద, ఎక్కువసేపు కూర్చోవడం, మళ్ళీ నైట్ తిని అలానే పడుకుంటారు. దీనివల్ల నీకు నీ శరీరంలోనే సెల్స్ అంటే హ్యూమన్ బాడీ స్ట్రక్చర్ ఈజ్ మేడ్ ఆఫ్ 60 trillion cells బిల్డ్ అయింది. ఎవ్రీ ఆర్గాన్ బిల్డ్ టు సెల్స్, కణాలు, సెల్స్, టిష్యూ, ఆర్గాన్, సిస్టమ్. దిస్ ఇస్ హ్యూమన్ బాడీ స్ట్రక్చర్. సెల్స్ కావాలి, పీల్చే గాలి పర్ఫెక్ట్గా ఉండాలి, తినే ఆహారము అండ్ త్రాగే నీరు. ప్రస్తుతానికి ఈ 3 కలుషితం అయిపోయినాయి. దాంతోపాటుగా మెడిసిన్ తీసుకుంటున్నాం, దీంతో పాటుగా రేడియేషన్స్. సో ఇవన్నిటి వల్ల మనిషి అతలాకుతలం అవుతుంది. కాబట్టి ఈ కార్పొరేట్ కల్చర్లోని ప్రాపర్గా కేరింగ్ లేకపోతే మన ఆయుష్ తగ్గిపోయే అవకాశం ఉంటుంది. నిన్ననే మొన్న సర్వే ఒకటి అయిందండి, ఇండియాలోని చాలామంది వయసు 65-70 అండి, సగటు. యాక్చువల్గా మన వయసు 120 అండి. ఇప్పుడు నేను మా పెద్దనాన్న ఊర్లో ఉంది సార్, ఇప్పుడు వెళ్ళండి, నువ్వు 100 ఏళ్ళు ఉండు, ఎటువంటి మెడిసిన్ లేదు, ఎటువంటి డిసీజ్ లేదు. బికాజ్ ఆ టైంలో సమయానికి వాళ్ళు కాలానికి అనుకున్న ఆహారం తీసుకున్నారు. అంటే ఒక పాయింట్ మీకు చెప్తా సార్ మీ టీవీ ద్వారా, చాలామంది కుకింగ్ ఫుడ్ కంటే నాన్ కుకింగ్ ఫుడ్ తీసుకోవడం అవసరం ఇక్కడ. నాన్ కుకింగ్ ఫుడ్, బికాజ్ ఎప్పుడైతే మనం ఆయిల్ వేసి మనం వంట చేస్తామో అది స్మోకింగ్ రిలీజ్ చేస్తుంది, దాని ద్వారా ఫ్రీ రెడికల్స్ వచ్చే అవకాశం ఉంటుందండి. అదొక మనకు. దాంతోపాటుగా మనం శ్రమ చేయట్లేదు, ఎక్కువ డీప్ తీసుకుంటున్నాం, అది డైజెషన్ కాదు. ఇంకోటి మెడిసిన్ తీసుకుంటున్నాం వేరే దానికి, లివర్ ఫ్యాటీ లివర్ అవుతుంది. ఫ్యాటీ లివర్ కావడం వల్ల ఆ డైజెషన్ కాదు, అది ఫ్యాట్లో కన్వర్ట్ అయిపోయి ఫ్యాట్ మల్టిప్లై అవుతుంది సార్ ఇక్కడ. సో ఎప్పుడైతే ఫ్యాట్ అనేది బ్యాడ్ బ్యాక్టీరియా అండి, బ్యాడ్ బ్యాక్టీరియాకు ఆహారం కావాలి. ఎప్పుడైనా ఉబకాయ వ్యక్తికి ఎప్పుడు ఆకలి అంటూ ఉంటాడు, మీరు కనుక్కోండి ఎప్పుడన్నా. సో ఆ తినే ఆహారం అనేది అది అలవాటు పడుతుంది, ఆయన వెయిట్ అవుతూ ఉంటాడు,
ఆర్గాన్కు న్యూట్రిషన్ దొరకదు, సమస్య ఏర్పడుతుంది. మళ్ళీ నీకు బీపీ, డయాబెటిక్ ఇవన్నీ కూడా వచ్చేసే అవకాశం ఉంటుంది సార్. అండ్ ఈ రోజుల్లో ఈ బయట ఫుడ్ కూడా వాళ్ళు అసలు ఏమేస్తున్నారు ఏంటో తెలియకుండా జస్ట్ ఆర్డర్ చేసుకుని లేకపోతే రెస్టారెంట్కి వెళ్ళి ఈ స్ట్రీట్ ఫుడ్స్ అన్ని విపరీతంగా తింటున్నారు. అందులో మైదా కావచ్చు, లేకపోతే పామ్ ఆయిల్ కావచ్చు, ఇలాంటివన్నీ వేసేసి అంటే రుచి మాత్రమే ఉంటుంది, ఆ తర్వాత ఆరోగ్యం గురించి ఎవరు పట్టించుకోవట్లేదు. వాళ్ళకేం చెప్తారు సార్? గుడ్ క్వశ్చన్. మీరు రుచి గురించి చెప్పారు. మన టంగు టేస్ట్ కోరుకుంటుంది సార్, రైట్? ఇక్కడ వరకే టేస్ట్ అండి, లోపలికి వెళ్తా టేస్ట్కి జాంతానే. విటమిన్స్ కావాలి ఇక్కడే. నీ ఆర్గాన్స్కి ఏం కావాలి? విటమిన్స్ కావాలి. అంటే విటమిన్స్ లేకపోతే నీ ఆర్గాన్ అనేది సరిగ్గా పనిచేయదు. అంటే బయట ఉన్న ఫుడ్ అనేది టేస్ట్ కోరుకుంటాం. టేస్ట్ ఉన్నప్పుడు మరీ ఎక్కువగా తింటాం మనం. అంటే నీకు ఎంత మాత్రం కావాలో అంతే తీసుకోవాలి, మరి ఓవర్ తీసుకుంటాం. ముఖ్యంగా ఈ రోజుల్లోని చాలా మంది వండడానికి ఇష్టపడతలేదండి, ఆర్డర్లు చేస్తారు. ఇప్పుడు ఒకప్పుడు మనముగా శ్రమ చేస్తే దాంట్లో వ్యాయామం ఉంటుండే, మన ఫుడ్ మనం వండుకునే వాళ్ళం, రైట్? అంటే ఫర్ ఎగ్జాంపుల్ సార్, మనం బాసనలు క్లీన్ చేసేవాళ్ళు, ఇవన్నీ కూడా చేసేవాళ్ళు. దాంతోపాటు కట్ చేసే మన కూరగాయలు కూడా, ఇవన్నీ కూడా అంటే అప్పుడు శ్రమ కూడా ఉంటుండే. అప్పుడు ఎంతో కొంత ఆనియన్ కట్ చేస్తే కూడా మనకు వచ్చేస్తుండే సార్. సో ఇప్పుడు ఏమవుతుంది, వాళ్ళు షార్ట్ కట్గా ఆర్డర్ పెడుతున్నారు. ముఖ్యంగా నేను చెప్తున్నా, ప్రధానంగా తెలంగాణ, తెలుగు రాష్ట్రాలలోని చాలామంది ఇప్పుడు ఫుడ్ ఇండస్ట్రీ ఉంది, హోటల్స్ అన్నీ చాలా విపరీతంగా పెరిగిపోతున్నాయి. సో ఇక్కడ గవర్నమెంట్ యొక్క, ప్రభుత్వాల వాళ్ళ యొక్క అండర్ కంట్రోల్ లేకపోవడం. ఒకప్పుడు ఫుడ్ ఇన్స్పెక్టర్ ఉంటుండే, ఎటువంటిది లేకపోవడం వల్ల ఇష్టారాజ్యంగా చేస్తున్నారు. అంటే వాళ్ళ కిచెన్ సరిగా ఉండదు, మైదా ఎక్కువ, అంటే ఎంత క్వాంటిటీ ఇవ్వాలో అది తీసుకోవట్లేదు సార్ ఇక్కడ. సో తీసుకోలేకపోవడం వల్ల ఆ కలర్ వేస్తారండి, మీకు తెలియదు ఏముండదు, అది చూడగానే కనిపిస్తుంది. బట్ ఆ కలర్ అండ్ ఆయిల్ ఫుడ్ ఇవన్నీ లోపలికి వెళ్ళి డైజెషన్ కావడానికి ఎంత టైం పడుతుంది సార్? ఒక నాన్ వెజ్ సార్ మీరు 4 hours టైం పడుతుంది. 4 hours. అసలు అది కాకపోతే అది ఫ్యాట్లో కన్వర్ట్ అయిపోయి ఎక్కడో మనకు ఇబ్బందికరమైన వాతావరణం కనిపిస్తుంది. పైల్స్ రావడం కానీ, బీపీ కానీ, ప్లస్ ముఖ్యంగా కొలెస్ట్రాల్. ఒక మనిషి పర్ డే 10,000 steps చేయడం వల్ల ఆరోగ్యం ఉంటుంది. దాంతోపాటు కార్డియో చెక్ చేసుకోవచ్చండి. సార్ ఇంకొకటి మీకు చెప్తాను, అంటే ఈ పైల్స్ ఈ సమస్య కూడా ఉభయకాలం వల్ల వస్తుంది ఎక్కువ. రైట్ సార్. ఎక్కువ సేపు చాలా మంది వాష్రూమ్స్ లోనే స్పెండ్ చేస్తుంటారు ఫోన్లు తీసుకెళ్లి. రైట్. ఇది కూడా ఒక కారణం అనుకుంటాను. ఎందుకంటే సార్ హ్యూమన్ బాడీలోని, అంటే మీకు ఒకటి చెప్తాను, చిన్నప్పుడు మా నాన్నమ్మ వాళ్ళు ఏం చెప్పేవాళ్ళంటే, ఏమి ప్రాబ్లం అయినా కూడా నీకు వాష్రూమ్ క్లీన్ ఉందా అడిగేది, అంటే కడుపు దొడ్డికి సాపు ఉందా అడిగేవాళ్ళు వాళ్ళ భాషలో. అంటే ఈ 2 పర్ఫెక్ట్గా ఉంటే నీకు ఎటువంటి డిసీజ్ వచ్చే అవకాశం లేదు సార్. బట్ మెయిన్ ఇక్కడే, అంటే హ్యూమన్ బాడీలో టాక్సిన్స్ ఫ్రెష్ అవుట్ కాకపోతే అవి ఎటు వెళ్తాయి, మన ఆర్గాన్ స్ట్రక్ చేస్తాయి. వర్కింగ్ ఫర్ ఎగ్జాంపుల్ సార్, ఒక బైక్ వెహికల్ కొన్నామండి, దానికి టైం టు టైం సర్వీసింగ్ చేస్తారు కదా. ఎందుకు చేపిస్తారండి? బెస్ట్గా ఉండడానికి, యా. మరి హ్యూమన్ బాడీని ఎందుకు మరి మనం చేయలేకపోతున్నాం మనం? ఇక్కడ మనం గమనించాలి. ఎందుకంటే మనం వెహికల్ని రిప్లేస్మెంట్ చేస్తాం, కొనగలుగుతాం, మరి బాడీని కొనగలుగుతామండి? సో ఇక్కడ దీని మీద ఎటువంటి అవగాహన లేకపోవడం. ఇంకొక విషయం మీకు చెప్తానండి, ఇప్పుడు ఈ రోజున్న హాస్పిటలైజేషన్ వాళ్ళందరూ కమర్షియల్ అయిపోయారు, కనీసం అవగాహన చెప్పట్లేదు. ఒకప్పుడు ఇట్లా చూసి చెప్పేవాళ్ళు. యాక్చువల్గా మేము చెప్పేది ఇంగ్లీష్ మెడిసిన్ అనేది చాలా డేంజర్ సార్. బికాజ్ నేను తప్పట్లేను, బట్ ఫార్మాస్యూటికల్ కెమిస్ట్రీ ఆర్టిఫిషియలీ చేంజ్ కారణంగా అది ఓన్లీ కంట్రోల్ చేయగలుగుతుంది, ఎమర్జెన్సీగా వాడాలి. అంటే నేను ఫార్మాస్యూటికల్ ఇండస్ట్రీ గురించి లేకపోతే కొంతమంది డాక్టర్ల గురించి స్పెసిఫిక్గా చెప్పను, కానీ చాలా వరకు సమాజంలో డాక్టర్లు లేకపోతే కొంతమంది మాత్రమే అవసరం లేకున్నా ఎక్కువ మెడిసిన్స్ రాసిచ్చేస్తున్నారు అనేటువంటి కంప్లైంట్ కూడా ఉంది. ఏం చెప్తారు దాని గురించి? సార్ మోర్ దెన్ కంప్లైంట్ సార్. ఒకప్పుడు మీకు చెప్పాను, హాస్పిటల్కి వెళ్తే డాక్టర్ ఇట్లా చూసేవాడు, సిమ్టమ్స్ బట్టి ట్రీట్మెంట్ ఇచ్చేవారు. సెకండ్స్ తగ్గపోతే మళ్ళీ టెస్ట్ పంపించారు. మీరు ఒకసారి రిమైండ్ చేసుకోండి, గతంగా వెనక్కి వెళ్ళండి. కానీ ఇప్పుడు ఏమవుతుంది, వెళ్ళగానే అతనికి ఆల్ టెస్ట్ రాస్తున్నాడు. అవును, అవసరం ఉన్నా లేకున్నా లేదు, అవసరమే లేదు. ఇప్పుడు జ్వరం వచ్చిందంటే వైరల్ ఫీవర్, ఈ 1, 2, 3 రాసుకో, ఇక్కడ వేడి వాటర్ తీసుకో అని చెప్పేవాళ్ళం, అంటే సలహాలు ఇచ్చేవాళ్ళం. కానీ హాస్పిటల్కి బై ఛాన్స్ వెళ్ళగానే అతనికి ఫస్ట్ టెస్ట్లే ఉంటుంది. ఏ టెస్ట్లు? మొత్తం టోటల్ టెస్ట్లు ఉంటాయి, అవసరం లేదు అక్కడ. అంటే ఒక డాక్టర్ అనే వ్యక్తి తను చదువుకున్న ప్రకారంగా సిమ్టమ్స్ బట్టి అతనికి నాడి టెస్ట్ చేసి ఇది వాడు ప్రస్తుతానికి, తగ్గకపోతే సెకండ్ ప్రాథమికం. అంటే ప్రాథమికం వేరు, సివియర్ వేరు అండి. అంటే నువ్వు 2 రైట్ వెళ్ళగానే నువ్వు రాస్తున్నావు అంటే అది అంటే కమర్షియల్. నేను చెప్తున్నా
అంటే ఎందుకు కమర్షియల్ అయిందంటే 92 తర్వాత గ్లోబలైజేషన్ కమర్షియల్ తర్వాత ఒక విషయం గుర్తు చేస్తాను మీకు. 93 బర్న్ అయిన పిల్లలు చూడండి, 93 బిఫోర్ చూడండి, చెక్ చేయండి ఎలా ఉంటారు అందరూ. సో కమర్షియలైజేషన్ అయిన తర్వాత అందరూ డబ్బుకు అలవాటు పడి ఇది మొత్తం మానవంతో ఆడుకుంటారండి. సో ఇక్కడ మనం గమనించాలి, ఇప్పుడు ఇండియాలో సార్ మీరు 30 కోట్ల మంది తన సంపాదనలో 40% ఖర్చు చేస్తారు. అంటే ప్రపంచంలో ఇంగ్లీష్ మెడిసిన్ అధికంగా వాడేది భారతదేశమే అండి. ఎవ్రీ ఇయర్ 1,00,000 కోట్లు బయటకు వెళ్ళిపోతుంది. కానీ సేమ్ టైం మీకు గుర్తు చేస్తా, ఒకప్పుడు మనం 30 ఏళ్ళ క్రితము నాటు వైద్యం చేసుకునే వాళ్ళం. మనకు దెబ్బలు తాకితే ఇంట్లోనే చేసేవాళ్ళు. దెబ్బలు తాకితే మనం పుటపుటాలమని గుడ్డ పేగుతో మనం ట్రీట్మెంట్ చేసుకునే వాళ్ళం, పసుపుతో చేసుకునే వాళ్ళం. మనకు ముళ్ళు గుచ్చుకుంటుంటే ఉప్పు పెట్టి ఇట్లా కాల్చే వాళ్ళం. దెబ్బలు తాకితే ఇటుక మట్టి బట్టలో పెట్టి దాన్ని వేడి ఇట్లా చేసుకునే వాళ్ళం. అంటే రేరుగా హాస్పిటల్కి వెళ్ళే వాళ్ళం. రైట్ నౌ ప్రతి దానికి వెళ్తున్నామండి, చిన్నదానికి కూడా వెళ్తున్నారు. సో అట్లా అంటే అనేక కారణాలు సార్. ఒబసిటీ, ఈ మనం తినే సిస్టంలో పర్ఫెక్ట్ లేవు మనం, ప్లస్ చిన్నదానికి హాస్పిటల్కి వెళ్ళడం. అండ్ నిద్ర గురించి ఏం చెప్తారండి? చాలా మంది అసలు అర్ధరాత్రుల వరకు పనులు చేయడం వల్ల లేకపోతే ఇతరత్ర కారణాల వల్ల నిద్ర కూడా ఎవరు సరిగ్గా పోవట్లేదు, అది కూడా ఒబెసిటీకి కారణం అంటారా? ఎస్, యాక్చువల్గా హ్యూమన్ బాడీ మెకానిజం అనేది మనంగా మన బ్రెయిన్ సమ్ కెమికల్ రిలీజ్ చేస్తుంది. అయితే ఒక మనిషి హార్డ్ వర్క్ చేసినప్పుడు, నైట్ పడుకున్నప్పుడు 12 గంటలకు నీ బ్రెయిన్లో మైక్రో న్యూరో యాక్టివ్ అవుతాయి. స్లీపింగ్ కెమికల్ రిలీజ్ చేస్తుంది. స్లీపింగ్ కెమికల్ అంటే అది పర్ఫెక్ట్గా బ్లడ్ సర్క్యులేషన్ ఉన్నప్పుడు మాత్రమే సాధ్యమవుతుంది. స్లీపింగ్ కెమికల్ రిలీజ్ చేసినప్పుడు 12 నుంచి 3 o'clock వరకు డీప్ స్లీప్లోకి వెళ్ళిపోతాం. ఒక మనిషి సహజంగా డీప్ స్లీప్ ఉంటే రోగాలు వచ్చే అవకాశం లేదు. సో దీనికి కారణం ఏంటిదంటే వాళ్ళ బ్రెయిన్ సరిగా మెకానిజం అనేది సరిగా పనిచేయట్లేదు. దీనికి తను తీసుకునే ఆహారము, నువ్వు వాకింగ్ చేయట్లేదు. ఇంకొకటి, మనం మారుతున్న కాలంలో మన లైఫ్ స్టైల్ మారింది. ఒకప్పుడు గ్రామీణ క్షేత్రంలో ఉండేవాళ్ళం, చెప్పులు లేకుండా తిరిగే వాళ్ళము. భూమి ఒక మ్యాగ్నెటిక్ పవర్, గురుత్వాకర్షణ శక్తి. మన బాడీలోని బ్లడ్ సర్క్యులేషన్ కావాలంటే ఎనర్జీ కావాలి. అంటే భూమి నుంచి తగిన మాత్రలో మనకు వచ్చేది. ఇప్పుడు ఏంది, మనం లైఫ్ స్టైల్ మారిపోయింది. మనం ఉన్న స్ట్రక్చర్ ఇప్పుడు ఏంది, చాలా ఉన్నాం, అంటే భూమికి దూరంగా ఉన్నాం. సో మనకు భూమి శక్తి దొరకట్లేదు, సర్క్యులేషన్ అనేది ఆగిపోతుంది. 99 డిసీజ్ గురించి కూడా బ్లడ్ లాక్, బ్లడ్ సర్క్యులేషన్ ప్రాపర్గా లేకపోతే ఉండేది. అంటే సర్క్యులేషన్ కావాలంటే నువ్వు వాకింగ్ చేయాలి మళ్ళీ, అంతే కదా సార్? వాకింగ్ చేస్తేనే కదా సార్. అంటే సర్క్యులేషన్ అయినప్పుడే నీ పీల్చే గాలి ఆక్సిజన్ని క్యారీ చేస్తుంది బ్లడ్, ఎవ్రీ ఆర్గాన్కు సప్లై చేస్తుంది. ఆహారం డైజెషన్ అయినప్పుడు ఆ బ్లడ్ తీసుకెళ్తుంది కోఎంజైమ్ రూపంలో, ఎవ్రీ ఆర్గాన్కి ఇవ్వగలుగుతుంది. సో బ్రెయిన్ సక్రమంగా ఉంటుంది. సో ఇది అన్ని కూడా మన లైఫ్ స్టైలే కారణం సార్ ఇది. కానీ నరసింహ గారు, ఇప్పుడు మనం అంటే మీరు చెప్పిన కేసెస్ చాలా వరకు ఉన్నాయి, కానీ ఇంకొన్ని కేసెస్లో మనం చూసినట్లయితే అన్ని ఎక్సర్సైజ్ చేసి కొంత ఆరోగ్యంగా ఉండే వాళ్ళకి కూడా హార్ట్ డిసీజెస్ ఈ మధ్య ఎక్కువగా వస్తున్నాయి. ఎందుకలా? రైట్, హార్ట్ ఎక్సర్సైజ్ చేసినా కూడా వాళ్ళకు రావడానికి కారణం ఏంటిదంటే వాళ్ళ హార్ట్ యొక్క బ్లాకేజ్ చెక్ చేసుకోవడం. అంటే ఏది కూడా అనుకోకుండా రాదు, అన్ఫార్చునేట్గా ఏది రిసెస్ కూడా రాదు. 5 years ముందే మనకు ఇండికేట్ ఇస్తుంది మన బ్రెయిన్కు. దాన్ని మనం ఆ సిమ్టమ్స్ గుర్తుపట్టలేకపోతున్నాం మనం. ఇప్పుడు సపోజ్ సార్ మన కార్డియోలో చాలా ఉంటాయండి, దాన్ని క్యూర్ చేసుకోవచ్చు. మనం ఏదో అనుకోకుండా చేస్తూ ఉంటాం, కానీ గతంలో మనం ఎక్సర్సైజ్ చేయలే కదా, ఆహారం వేరే తీసుకున్నాం కదా, ఇవన్నీ కూడా రీజనే కదా. ఇంకోటి కొందరు ఏం చేస్తారంటే, ఇప్పుడు మనకు కర్ణాటకలో ఒక అతను చనిపోయింది, హీరో, అతని పేరు పునీత్ రాజు. హెల్దీగా బెస్ట్ ఉండి, ఇప్పుడు గౌతమ్ కూడా మన మినిస్టర్, ఏపీ మినిస్టర్. సో దీనికి కారణం ఏంటంటే వాళ్ళు ఓవర్ వర్కింగ్ చేయడం. హార్ట్కు కోఎంజైమ్ కావాలి, నువ్వు ఎంత వర్క్ చేస్తున్నావు అంత శక్తి కావాలి. శక్తికి మించిన భారం స్ట్రక్ అయ్యే అవకాశం ఉంటుందండి. సో సర్క్యులేషన్ ప్రాపర్ కావాలి. సో ఇది కూడా ఒక కారణం అండి ఇక్కడ. అంటే మనకు ఎప్పుడైనా సరే ఓవర్ వర్కింగ్ చేసినప్పుడు దానికి కూడా కోఎంజైమ్ రూపంలో కావాలి. అంటే సప్లిమెంట్ తప్పనిసరిగా తీసుకోవాల్సిన అవసరం ఉన్నది ఇక్కడ. న్యూట్రాసిటికల్ సప్లిమెంట్స్ ఖచ్చితంగా తీసుకోవాలి. అంటే న్యూట్రాసిటికల్స్ మీన్స్ కెమిస్ట్రీ న్యాచురలీ చేంజ్. ఇప్పుడు కొన్ని సైంటిఫికల్గా ఉన్నాయండి. అంటే మన ఆహారాన్ని వాళ్ళు, అంటే ప్రస్తుతానికి ఆహారం అంతా కలుషితమైంది కాబట్టి ఆహారాన్ని వాళ్ళు ఎక్స్ట్రాక్ట్ మోలిక్యూల్ తీసి క్యాప్సూల్ ఫార్మేట్లో కన్వర్ట్ చేశారు. ఫర్ ఎగ్జాంపుల్ కర్కుమిన్ C3 కాంప్లెక్స్ ఉంటుంది, పసుపు, మిరియాలు, ఇది ఉంటుంది, గ్లాజ్.
అంటే అది సప్లిమెంట్ తీసుకోవాలని అవసరం ఉంది. స్పిరులినా కొన్ని ఉన్నాయి. అంటే బెస్ట్ ఏదైనా మనం తీసుకోవాలి, దానివల్ల సైడ్ ఎఫెక్ట్ ఉంది మనకు. ఇప్పుడు కోఎంజైమ్ ఉంటుంది అంట, ఇలాంటి కొన్ని తీసుకోవాలి. కొన్ని సైన్స్ ఉన్నది వరల్డ్ వైడ్గా చాలా కొన్ని, అదే మేము వాడతామండి. అంటే నేను మీకు గొప్పగా చెప్పట్లేదు, నేను ఒక 2015 నుంచి ఇప్పటి వరకు విత్ నా ఫ్యామిలీ కూడా ఇంతవరకు సింగిల్ ఇంగ్లీష్ మెడిసిన్ యూజ్ చేయలేదు, ఇంతవరకు హాస్పిటల్కి వెళ్ళలేదు. గ్రేట్. ఇప్పటి వరకు మా పిల్లలు కూడా. అంటే నేను ఎందుకు అంటున్నానంటే సార్, ఈ ప్రపంచంలోని డబ్బు కాదండి, హెల్త్ ఉంటే మనీ ఎర్నింగ్ చేయొచ్చు. ఇది గొప్ప జీవితం, దీన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఉన్నది. అంటే దీని మీద మీరు డిస్కషన్ పెట్టడం, నీకు మీ యాజమాన్యానికి మీకు నేను థ్యాంక్స్ ఆఫ్ లాట్. ఎందుకంటే నేను అవేర్నెస్ ప్రోగ్రామ్ చేస్తూ ఉంటాను కానీ ఎవరు వినరు. బికాజ్ అంటే ఇది ఖచ్చితంగా ప్రజల్లోకి తీసుకెళ్లాల్సినటువంటి టాపిక్ ఇది. ఎందుకంటే ఈరోజు చాలా మంది ఇబ్బంది పడుతున్నారు. చాలా మంది ఏంటి, 100లో ఒక 70 మంది ఒబిసిటీ వల్ల లేకపోతే ఇతరత్ర కారణాల వల్ల ఇబ్బందులు పడుతున్నారు. అంటే అసలు మీ న్యూరోపతి ద్వారా లేకపోతే అంటే చాలా మంది చిన్నప్పటి నుంచి, చిన్న ఏజ్ నుంచే 5వ తరగతి నుంచి 6వ తరగతి నుంచి ఒబిసిటీతో బాధపడుతున్నటువంటి పిల్లల్ని చూస్తున్నాం. ఇంకా చిన్న వయసు నుంచి కూడా ఇబ్బంది పడుతున్నారు. అంటే పేరెంట్స్ కూడా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, అంటే స్కూళ్ళ నుంచి కూడా ఎటువంటి ఇన్స్ట్రక్షన్స్ ఇస్తే బాగుంటుంది వాళ్ళందరికీ? సార్ గుడ్ క్వశ్చన్ సార్, మీరు అద్భుతమైన ఆన్సర్ చేశారు. ముఖ్యంగా ఈరోజు ఇంటి దగ్గర అలానే పరిస్థితి ఉంది, స్కూల్ అదే పరిస్థితి ఉంది. ఫస్ట్ ఇంటి దగ్గర చెప్తాను. ఇక్కడ ఇంటి దగ్గర పిల్లలను వాళ్ళని ఆడిపించకపోవడము, బయటికి వెళ్తే ఎక్కడికి వెళ్తున్నాము భయపడము, ఇప్పుడు వేరే కబడ్డీ ఇవన్నీ కూడా ఉంటాయి చేయకపోవడము, ప్లస్ వీళ్ళే వెళ్ళి అన్ని చేపియడము. అంటే పిల్లలకు తన పని తాను చేయాలి. అంటే మనం చిన్నప్పుడు స్కూల్కి వెళ్తేప్పుడు మన వర్క్ మనం చేసుకునే వాళ్ళం, మన బట్టలు వెళ్ళుకునే వాళ్ళం, వ్యవసాయం చేసేవాళ్ళం, బై వాక్ వెళ్ళేవాళ్ళం. అంటే మేమైతే బై 4 కిలోమీటర్స్ దూరంకి వెళ్ళేవాళ్ళం స్కూల్కి. అయితే పోచంపల్లి మాది ఫోన్ ఉండేది. కానీ ఇప్పుడు పిల్లలు మరి వాకింగ్ చేస్తురా అండి? తనకు తానుగా వర్క్ చేయలేకపోతున్నారు. అంటే బుక్స్ తీసుకొచ్చి ముందు పెడుతున్నారు, ప్లస్ అన్ని చేసి మళ్ళీ బ్యాగ్ వేసి ఆటోకి పంపిస్తున్నారు. ఇప్పుడు స్కూల్కి వెళ్ళిన తర్వాత కూడా అంటే స్కూల్లో పరిస్థితి చదువు తప్ప యాక్టివిటీ లేదు. ఓకే. అంటే ఒకప్పుడు డ్రిల్ పీరియడ్ ఉండే, అవును, మరి ఇప్పుడు డ్రిల్ పీరియడ్ ఎందుకు లేదు? ఫిజికల్ గా ఉండే, అంటే పీటీ సార్ ఉండే, గేమ్స్ ఉండే, ఇప్పుడు అది లేదు కదా. ఎక్సర్సైజ్ ఉండే, మరి పోటీ ఉంటుండే. ప్లే గ్రౌండ్స్ అంటే ప్లే గ్రౌండ్ లేకుండా స్కూళ్ళని కార్పొరేట్కి అప్పగిస్తే ఈరోజు అధ్వానంగా తయారైపోయి అంటే ఆరోగ్యం కూడా పాడవుతుంది ముఖ్యంగా. అంటే వాళ్ళ యొక్క బ్రెయిన్ కూడా ఇంక్రీజ్ కావట్లేదు, సమాజం వైపు కూడా ఆలోచన చేయలేకపోతారు వాళ్ళు. సో ఇవన్నీ కూడా దీని మీద జాగ్రత్తలు మెయిన్ ఏంటంటే మనని పరిపాలిస్తున్న ప్రభుత్వాలు చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. ఎందుకంటే మానవ జాతి లేకపోతే ఇంకెందుకండి పరిపాలన? దీన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఉన్నది సార్. ఇక్కడ ఇప్పుడు సార్ ఇక్కడ హైదరాబాద్లో చూస్తున్నాం సార్, నేను బాంబేలో 20 years ఉన్నా సార్. అక్కడ అడ్మిన్ చాలా స్ట్రాంగ్ ఉంటుంది సార్. ఎంత కేర్ ఉంటుంది అంటే ప్రతి హోటల్ వ్యక్తి కూడా అతను ప్రయారిటీ వాటర్ ఇవ్వాలి. ఇక్కడ తెలంగాణలోని వాటర్ అమ్ముతారు. అవును, వాటర్ అమ్ముతారు. అది కూడా వాటర్ బాటిల్ ఇంతకు ముందు 20 రూపాయలకి లేదు, 100 రూపాయలు రెస్టారెంట్కి వెళ్తే వాటర్ బాటిల్ 100 ఇస్తున్నారు. సో అక్కడ ఆ నీట్నెస్, ఎందుకంటే అతను ఆర్ఓ పెట్టాలి. ఎంత హైజీనింగ్ అంటే సార్ అక్కడ చూశాను నేను. అక్కడ హ్యుమానిటీ ఉన్నది, ప్లస్ క్లీన్ ఉన్నది, డిస్ట్రిబ్యూషన్. కానీ హైదరాబాద్లో చూసుకుంటే డబ్బులు తప్ప మనిషి ప్రాణాలతో అవసరం లేదు ఇక్కడ ఏది కానీ. సో దీంట్లో మనం మనీ పెరిగింది, బట్ మన లోపాలు చాలా ఉన్నాయి ఇక్కడ. అంటే మనుషుల జీవితాలతో ఆడుకుంటారు ఇక్కడ. ఇది మనం చాలా కేర్ తీసుకోవాల్సిన అవసరం ఉన్నది. ఓకే. అండ్ యాజ్ ఎ న్యాచురోపతి వైపు నుంచి అసలు మీరు ఏం చెప్తారు? ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటే బాగుంటుంది ఈ జనరేషన్ మొత్తం కూడా? యాక్చువల్గా చెప్పాలంటే న్యాచురోపతి మీన్స్ ఏంటిదంటే మన బాడీని ఎటువంటి ఆపరేట్ చేయకుండా ఇంగ్లీష్ మెడిసిన్ తక్కువ వాడుతూ న్యాచురల్గా క్యూర్ చేయడం. ఓకే. అంటే మన ఆహారాన్ని జాగ్రత్తలు మనం పాటిస్తే ఇంగ్లీష్ మెడిసిన్ వాడే అవసరం ఉండదు. రైట్. ఇప్పుడు చూడండి, ఇక్కడ వారానికి మనం ఎక్కువ ఆహారం తీసుకుంటున్నాం అనేది క్వశ్చన్. ఇక్కడ 60 రకాల ఐటమ్స్ ఉంటాయి సార్. ఇక్కడ భూమిలో వండేటి 10 ఐటమ్స్ ఉంటాయి. చామగడ్డ, ఎల్లిగడ్డ, ఉల్లిగడ్డ, చామగడ్డ, ఆలుగడ్డ, రైట్. ఇన్ని పొటాషియం సంబంధించింది. ఆకుకూరలు 10 ఉంటాయండి. పాలకూర, బచ్చల కూర, పుంటి కూర, ఇవన్నీ 10 రకాలు ఉంటాయి. అయిపోయినాయి కదా. పప్పు కూరలు 10 ఉంటాయి సార్. వంకాయ, దోసకాయ, బెండకాయ, ఈ 10 ఉంటాయి. ఇవన్నీ కంటిన్యూగా మనం వాడితే నాన్ వెజ్కి వచ్చే నెంబరు 60 నెంబర్ సార్. ఓకే. మళ్ళీ పప్పు దినుసులు ఉంటాయి అంటే కదా, అవి 10. అంటే మనము ఇవన్నీ కూడా డైలీ 3 వాడినా కూడా మనం ఒక 10 days కోసారో 15 days కోసారో మటన్ వాడాలి, నాన్ వెజ్ వేస్తానమాట.
ఇక్కడ కూడా సార్ ఇప్పుడు ఒకప్పుడు మనకు నాన్ వెజ్ ఉంటుండే, అవును ఇప్పుడు అన్ని పెంచుతారు కదా సార్, బాయిలర్ ప్లస్ ఈవెన్ మేకలు కూడా అంతే, కోళ్ళు కూడా అంతే. అంటే ఇంజెక్షన్స్ ఇస్తున్నారు, అంటే దాన్ని కూడా మనకి ఏమవుతుంది, ఎఫెక్ట్ అవుతుంది. సో మనం ప్రాపర్గా కేర్ తీసుకోవాలి. నాన్ వెజ్ తిన్నా కూడా మార్నింగ్ తినండి, ఓకే, నైట్ మాత్రం తినకండి. ఆహారాన్ని 100%లోని 50% మార్నింగ్ తినేయండి, ఆఫ్టర్నూన్కు 30%, నైట్ రేర్గా ఫైబర్ ఐటమ్ తీసుకోవాలి. ఫైబర్ ఐటమ్స్, ఫైబర్ మీన్స్ జాడు కొట్టడం, మన బాడీని క్లీన్ చేయడం. ఏ ఆహార పదార్థాలు వస్తాయి ఫైబర్ కిందకి ఎక్కువగా? ఫైబర్ గ్రీన్ వెజిటేబుల్స్ సార్, గ్రీన్ వెజిటేబుల్, ఫ్రూట్స్ కావచ్చు, గ్రీన్ వెజిటేబుల్స్ కావచ్చు, జ్యూస్ కావచ్చు, ఇవన్నీ తీసుకోవాల్సిన అవసరం తప్పనిసరిగా. అంటే మనకు కొందరికి ప్రాబ్లం ఉన్న వాళ్ళు పుంటికూర, పాలకూర తినకూడదు, మిగతా ఏమైనా కూడా తినేయాలి. ఇంకోటి ముఖ్యంగా మనము అరటిపండు తీసుకుంటాం, అరటిపండులో ప్రోటీన్ ఉంటుంది, బట్ ప్రోటీన్ డైజెషన్ కాదు, తీసుకోకూడదు, నైట్ తినకూడదు. ఎప్పుడైతే మనకు ప్రతి ఆహారం తినేదే, బట్ డైజెషన్ అయినప్పుడు ఉపయోగం, లేకపోతే చూసుకోవాలి సార్ అది. అందుకనే మనం ముఖ్యంగా సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ కావచ్చు, వీళ్ళందరూ కూడా రాత్రి వేళలోని లైట్ ఫుడ్ తీసుకోవాల్సిన అవసరం ఉన్నది. మన ఆరోగ్యం మనం కాపాడుకోవాలి. జ్యూస్ తీసుకోవాలి, టేస్ట్గా ఉందని మనం స్వీట్లు తినకూడదు. ముఖ్యంగా షుగర్, స్వీట్ సంబంధించిన అంటే డైరీ ఫుడ్, పాలతో తయారీ, ఇవన్నీ తీసుకోకూడదు. జంక్ ఫుడ్ అండ్ మైదా, ఇవన్నిటికీ దూరంగా ఉంటేనే బెస్ట్. ఇవన్నీ కట్ చేయాలి. బికాజ్ మన మెటబాలిజం ఇంక్రీజ్ కాదనమాట. మెటబాలిజం ఇంక్రీజ్ అయినప్పుడు మాత్రమే మన ఆహారం అనేది డైజెషన్ అవుతుంది ఇక్కడ. సో లీవర్ అండ్ మెటబాలిజం అండ్ ఫ్యాట్లో కన్వర్ట్ కాకూడదు, ఇది గుర్తుపెట్టుకోండి. ఫైనల్ గా అంటే మన విజువల్స్ లో ప్రతిసారి నాకు కూల్ డ్రింక్స్ కనిపిస్తున్నాయి. కూల్ డ్రింక్స్ గురించి మీ ఒపీనియన్ ఏంటి? సార్, కూల్ డ్రింక్స్ అనేది ఎప్పుడు కూడా తాగకూడదు. దాంట్లో కెమికల్ ఉంటుంది, షుగర్ ఉంటుంది. షుగర్ ఎంత హానికరం అండి, కెమికల్ కూడా అంతే హానికరమే. ఫస్ట్ ఎఫెక్ట్ అది లివరే. ఓకే, అంటే చాలా మందికి నేను మీ టీవీ ద్వారా చెప్తున్నా అంటే, దయచేసి మీరు కూల్ వాటర్, కూల్ డ్రింక్స్ కూడా ఈ రెండు పూర్తిగా అవాయిడ్ చేయండి మీరు. ఓకే, ఈ అవాయిడ్ చేసినప్పుడు మాత్రమే దానివల్ల మనకు ఎటువంటి యూస్ లేదు. ఒకవేళ కొందరు తాగుతారు, వాళ్ళ బాడీ స్ట్రాంగ్ ఉంటుందండి. ఒకప్పుడు గ్రామీణ ప్రాంతంలో రాయి కొట్టి వ్యవసాయం చేసే వాళ్ళకి ఏం కాదు, డోంట్ కేర్. బట్ మనం రైట్ నౌ మన బాడీ చాలా సెన్సిటివ్, నీ కూల్ డ్రింక్స్ లాగానే ఎఫెక్ట్ అవుతుంది. దానివల్ల ఇంకా కూడా, ఎందుకంటే మన బాడీ లోపల ఉన్న బ్యాడ్ బ్యాక్టీరియాకు ఆహారం అది షుగరు, కూల్ డ్రింక్స్, నాన్ వెజ్, ఇవన్నీ కూడా. అందుకని దయచేసి ఇవన్నీ కూడా తీసుకోకూడదు. టీ తక్కువ తాగండి, టీలో షుగర్ కూడా ఎక్కువగా యూజ్ చేయకూడదు. ఇంకొకటి సాల్ట్ కూడా ఎక్కువ యూజ్ చేయద్దండి, పింక్ సాల్ట్ యూజ్ చేయాలి. సాల్ట్ మన న్యూరోని డ్యామేజ్ చేస్తుంది. హిమాలయన్ సాల్ట్ అంటుంటారు, పింక్ ఉంటుందండి. అంటే ఒకప్పుడు గ్రామీణ మన అమ్మాయి వాళ్ళు చూసినాం, అలాంటి సాల్ట్ యూజ్ చేయాలి. దట్ ఈస్ పింక్ సాల్ట్, రాక్ సాల్ట్. సో దానివల్ల మనకు ఎఫెక్ట్ ఉంటుంది. ఈ అయోడిన్ వల్ల మన న్యూరో బాగా దెబ్బతినే అవకాశం ఉంటుంది సార్. ఎక్సర్సైజ్ తప్పనిసరిగా ఉండాలి, ఎక్సర్సైజ్ ఉండాలి. మీరు మార్నింగ్ లేవగానే 2 గ్లాస్ వామ్ వాటర్ తీసుకోవాలి. మీరు మీ ఇంట్లో ఒకవేళ రాతి చెంబులు అవి ఉంటే దాంట్లో నైట్ పోసి మార్నింగ్ తాగొచ్చు, దానివల్ల కొద్దిగా మనకు యూస్ ఉంటుంది అనమాట. సో తర్వాత మరి బ్రష్ చేసుకొని ఆహారం తీసుకోండి. ఎంప్టీ స్టమక్ కదా, టీ తీసుకోవద్దు. బ్రేక్ఫాస్ట్లో కూడా ఎప్పుడు కూడా మారుతున్నాం, కానీ ఊరికి మళ్ళీ ఆయిల్, చీజ్ తినకూడదు, ఎక్కువ తీసుకోకూడదు అనమాట. సో ఇంకోటి రైస్ తగ్గించాలి, కార్బోహైడ్రేట్ ఎక్కువ ఉంటుంది, రైస్ అసలు తగ్గించాలి. మనకి ఎక్కువ రైస్ అలవాటు, జొన్న రొట్టి ఇవన్నీ తీసుకోకూడదు. ఇంకోటి ఈసారి ఒకేసారి కాకుండా కూడా ఎవ్రీ 2 hours తీసుకోండి, ఒకేసారి తీసుకోకూడదు. మనం ఎప్పుడు మన కడుపు అనేది ఖాళీ ఉంచాలి. అంటే ఒకప్పుడు ఈ మెకానిజం పాత సిస్టమే. మనం అప్పుడు ఒక పీట పెట్టుకొని ఇట్లా తినేవాళ్ళు, ఇట్లా వంగి తినేవాళ్ళు. ఇట్లా అంటే మన బ్రెయిన్ తినేటప్పుడు కాన్సన్ట్రేషన్ చేసినప్పుడు డైజెషన్ కెమికల్ రిలీజ్ చేస్తుంది. ఓకే, కానీ ఇప్పుడు టీవీలు చూస్తూ, ఫోన్లు చూస్తూ తింటున్నారు అందరూ కూడా. అట్లా దానివల్ల మనం ఇది చేసుకుంటున్నాం. పిల్లల మీద చాలా కేర్ తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే 91 తర్వాత చాలా మందికి అందరికీ సిజరింగ్ అయిందండి. ఇక్కడ పాయింట్ ఒకటి మీకు చెప్తాను, వాల్యుబుల్ పాయింట్ చెప్తాను. ఎప్పుడైతే పుట్టగానే బాబుకు వితిన్ 1 hourలోని మదర్ మిల్క్ అందాలి, దట్ ఈస్ ఎల్లో మిల్క్. ఎందుకు అందాలంటే ఆ బయటికి రాగానే అతని బాడీలో ఉన్న అవయవాలని ఇన్యాక్టివ్ ఉంటాయి, మదర్ మిల్క్ వెళ్ళగానే యాక్టివ్ అయిపోతాయి, కీ రోల్ చూస్తుంది అనమాట ఎల్లో మిల్క్.
ఆ బాబు 72 టైమ్స్ తీసుకుంటాడు మిల్క్. ఆ 72 తీసుకున్న మిల్క్ 18 years వరకు హ్యూమనిటీ పవర్ పెంచుతుందండి. అందుకని అనేవాళ్ళు, అరే నువ్వు అమ్మ పాలు తాగినవా అప్పుడు అనేవాళ్ళు. సో తర్వాత ఇప్పుడు ఏమైంది సార్, ఆ సిజరింగ్ వల్ల బాబు ఒకవైపు మదర్ ఒకవైపు, సో అందరికి స్పెట్స్ కావచ్చు, హైట్ లేకపోవడం కావచ్చు, చాలా సమస్యలు వచ్చేస్తున్నాయి. సో దాంతో పాటు ఈ ఫుడ్స్ కూడా. సో థ్యాంక్ యూ నరసింహ గారు, థ్యాంక్ యూ సో మచ్ అండి. మరిన్ని ప్రోగ్రామ్స్ చేద్దాం ఫ్యూచర్లో. అనేక ఆరోగ్య సమస్యలు ఉన్నాయి ఈరోజు ప్రజల్ని పట్టిపీడించే, వాటన్నింటిపైన కూడా అతి త్వరలోనే మరో ప్రోగ్రామ్ తోటి మళ్ళీ కలుద్దాం. చూస్తున్నాం కదా, మొత్తంగా ఉబకాయం సమస్యతోటి ఇబ్బంది పడేటువంటి ప్రతి ఒక్కరికి కూడా డాక్టర్ గారు చక్కటి సలహాలు సూచనలు ఇచ్చారు. అంటే గతంలో మనం ఏవైతే మిల్లెట్స్ తీసుకున్నామో ఇటువంటి ఆహారాన్ని తీసుకోవాలి, అంతేకాకుండా ఆహార నియమాల విషయంలో కూడా మన లైఫ్ స్టైల్లో చాలా మార్పులు రావాల్సినటువంటి అవసరం ఉందంటూ కూడా చెప్పుకొస్తున్నారు. ఇది వాళ్ళ స్పెషల్ డిస్కషన్. కీప్ వాచింగ్ 4 Sides TV.